హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి క్లాసుల్లో భాగంగా సైకాలజీలో కొన్ని రకాల బిట్స్ తెలుసుకుందాం. క్రింది వారిలో పిల్లల పెంపక శైలి గురించి పరిశోధన చేసిన వారు: ఆప్షన్ 1 గాల్టన్ మరియు గోర్డార్, ఆప్షన్ 2 హద్వే మరియు మెకిన్లీ, ఆప్షన్ 3 బ్రూనర్ మరియు టెర్మన్, ఆప్షన్ 4 బూమ్ రింగ్ మరియు బ్లాక్. పిల్లల పెంపక శైలి గురించి పరిశోధన చేసిన వారు ఆప్షన్ 4 బూమ్ రెడ్ మరియు బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్: ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావం అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం. ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 కంప్యూటర్ వైరస్, ఆప్షన్ 3 కంప్యూటర్ ఆధారిత అభ్యసన, ఆప్షన్ 4 విద్యార్థి సాధన. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావం అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వల్ల ప్రయోగం వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర చరం. ఆప్షన్ 4 విద్యార్థి సాధన. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్: కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ. కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడంలో ఏ దశలో కనపడుతుందంటే ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ. నెక్స్ట్ క్వశ్చన్: ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 2 సమైక్యత నిరాశ, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 శ్రమశీలత న్యూనత. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 4 శ్రమశీలత న్యూనత. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష. ఆప్షన్ 1 డ్రా ఏ పర్సన్ టెస్ట్, ఆప్షన్ 2 రావెన్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 3 ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష ఏమిటంటే ఆప్షన్ 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్: క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ రూపొందించిన వారు. ఆప్షన్ 1 థర్స్టన్, ఆప్షన్ 2 గట్మ్యాన్, ఆప్షన్ 3 లైకర్ట్, ఆప్షన్ 4 బొగాటస్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఆప్షన్ 2 గట్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్: రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దీంతో రాజు సైకిల్లో ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్ 1 హేతుకీకరణం, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 పరిహారం. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం ఆప్షన్ 4 పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్: బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ద్విపగమ పరిహారం. బేగంకి పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగే వాళ్ళ అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగ సంఘర్షణ. ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్: చర్యాత్మక పరిశోధన విద్యారంగానికి అన్వయించిన వారు. ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 స్టీఫెన్ హాక్, ఆప్షన్ 4 కెమ్మిస్.
చర్యాత్మక పరిశోధన విద్యారంగంకి అన్వయించిన వారు ఆప్షన్ 1 స్టెఫెన్ కోరే. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ 1 కింబాల్ యంగ్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 మాస్లో. అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆప్షన్ 4 మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఆప్షన్ 1 పూరణ నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సంసిద్ధత నియమం. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఆప్షన్ 1 పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్, విజయ్ ఏ విషయాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు? ఇందులో విజయ్ స్మృతి ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 తక్షణ స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి. విజయ్ ఏ విషయాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు? విజయ్ స్మృతి ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన, ఆప్షన్ 2 సంధానవాదం, ఆప్షన్ 3 బంధ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఎస్ రకం సిద్ధాంతం. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఆప్షన్ 1 లేకర్ట్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బందూరా, ఆప్షన్ 4 ప్రైడ్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఆప్షన్ 3 బందూరా. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం కింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా ఆప్షన్ 1 వివేచన, ఆప్షన్ 2 ప్రశ్నించటం, ఆప్షన్ 3 పోల్చుట, ఆప్షన్ 4 పరిశీలన. వైగోట్స్కీ ప్రకారం కింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ ఆప్షన్ 1 వివేచన. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.